సరే సరే బిడ్డ అక్కడ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది చూసినావా? ఏ కెమెరా ఎక్కడ పెట్టావు? చూసినావా? ఎందుకు ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు ఇప్పుడు గూగుల్ పే ఎందుకు వెళ్తున్నావు? ఇటు ఇలా ఇవ్వు, అందులో ఏం లేవు డబ్బులు, ఇట్లా ఇవ్వు. లలిత ఒక కేసులు ఇరికిందా లలిత? నువ్వెవరన్నా? వాళ్ళ హస్బెండ్ వా? నీకు కూడా దీంతో సంబంధం ఉందా? నీ వెనుకోడున్నాడు అని పిలిపి వాడు అన్నావు. ఇప్పుడు నన్ను వదిలేదు, నేను వాడి జోలికే వెళ్ళను. చెప్పేది అది వీడియోస్ పెట్టుకొని అది బయట వీడియోస్ తీసినావు నువ్వు? వీడియోస్ తీసి వైరల్ చేసుకుంటాం, బయట వైరల్ చేసుకుంటారు అంటే బయట కూడా అమ్ముకుంటారు మీరు ఈ వీడియోస్. సో గైజ్ మన డైలీ లైఫ్లో బిజీ ఉండి మనం ఏం పట్టించుకోకుండా ఏది పడితే అది చీప్ క్వాలిటీ తక్కువలో వస్తుంది అని కొన్ని వంట పదార్థాలు వాడి హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. కానీ నేను ఇక్కడ మీకు ఏం చెప్దామని వచ్చినా అంటే, మనకి తెలిసిన ఒక అన్నది ఓన్ జింజర్ గార్లిక్ పేస్ట్ బిజినెస్ ఉంది. అదే మన ద్వారకా ఎంటర్ప్రైజెస్. ఇక్కడ వీళ్ళు చేసేది నీట్గా ఫ్రెష్గా విత్ సేఫ్టీ మెజర్స్తో హ్యాండ్ గ్రైండ్ చేసి మనకి మంచి క్వాలిటీ అయిన జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే ఇస్తారు. అయితే చాలా దగ్గర చీప్ ప్రైసెస్లో గార్లిక్ అండ్ జింజర్ని కొని చీప్గా వాటిని గ్రైండ్ చేసి ఎంత పడితే అంత మార్కెట్లో మనకు అమ్ముతున్నారు. అది దీన్ని చాలామంది అనేక డిజైన్సెస్ ఇబ్బంది పడుతున్నారు. కానీ మన ద్వారకా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మంచి క్వాలిటీతో 100% ప్యూర్గా మనకి ఇస్తున్నారు. అన్నకి చాలా మంచి రెస్టారెంట్స్ అండ్ చాలామంది రెస్టారెంట్లో హోల్సేల్గా అన్ననే మనకి ద్వారకా ఎంటర్ప్రైజెస్ వాళ్ళే మనకి సప్లై చేస్తున్నారు. అండ్ హోమ్ డెలివరీ కూడా ఉంది. హోల్సేల్లోనే కాదు రీటైల్లో కూడా మనకి వీళ్ళు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటే కాదు, మనకి ఇక్కడ చిల్లీ పౌడరు, బేసన్, ఫ్లవర్, ఆటాస్ ఇవి కూడా మనకి చేస్తారు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అర్జున్ బ్లాగ్ సబ్స్క్రైబర్ అంటే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తాడన్న. ఇది వచ్చేసి మన రాజేంద్ర నగర్ మధుబన్ కాలనీలో ఉంది. ఇక్కడ దగ్గరైన వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. సో ఎవరికి కావాలనుకున్నా కానీ సరే ఈ నంబర్కి కాంటాక్ట్ అయితే కనుక అన్న మీకు అప్రోచ్ అయ్యి మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తాడన్న. సో ఎవరికి కావాలనుకున్నా కానీ సరే ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో గైస్ ఈ అన్న వాళ్ళ ద్వారకా ఎంటర్ప్రైజెస్ది లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు సీదా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి మీరు కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నువ్వు రేపు చేసావని నేను బయటికి వెళ్ళి చెప్పానా? నువ్వు రేపు చేసావని బయటికి వెళ్ళి చెప్పానా? ఒక ఆడదాన్ని ఇంట్లో రప్పించుకున్నాడు, ఇష్టం వచ్చినట్లు చేసుకున్నాడు. చూసావా? చెప్పుకొని పోవాలా? పీకాలంటే నిన్ను బయటికి లాగాలంటే చూడు నేను ఏం చేస్తున్నావు అది చూడురా. ఇప్పుడు చూడు. ఉండు మేడం లేదు, ఏం లేదు, రివర్స్ మాట్లాడుతున్నాను. మంచి చేయాలని చూస్తే అది పెట్టుకోండి మేడం, అది పెట్టుకోండి. వద్దు మేడం, నీ పని చెప్తాను నేను. నువ్వు రేపు వదులు. ఎందుకు తమాషాలేంది? ఉల్టా ఉల్టా మాట్లాడుతున్నావు. నీకు తెలియదా? నేను చెప్పినా కదా, నీకు చెప్పినా కదా. ఏం చెప్పాలి? ఉండు. ఎందుకు ఎందుకు గుంజుతున్నావే? ఎందుకు గుంజుతున్నావు? నీకు టచింగ్ నాకు అలవాట్లేదు అంటున్నావు, టచ్ చేయడం నీకు అలవాటు కాదంటున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావే? నువ్వు వస్తానన్నావు కాబట్టి నేను రా అని చెప్పినా స్నానం చేయడానికి వెళ్ళినా వచ్చినా కూర్చున్నా. నీకు బాధ ఏంది చేయడానికి? ఎంతమందినైనా చేస్తా. ఎవడు భయ నువ్వు నాకు చెప్పడానికి? నీకు లాంటి వాళ్ళు 100 మందిని చూసినా నేను తెలుసా? ఇంతమందితో చేసిన తెలుసా? నువ్వు ఒకటి నాకు ఆఫ్టర్ లేని నీకు. సరే సరే బిడ్డ చూసుకుంది నువ్వు అమ్మాయి కూర్చో. ఏం తమాషాలు అవుతున్నాయి?
మాట్లాడితే గుజ్జు తాగుతున్నావు. ఉల్టా మాటలు మాట్లాడేవాడితో నాకు సంబంధం లేదు. నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. నా వెనకాల ఎంతమంది ఉన్నారు నీకు తెలుసా? చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. నేను ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతా. నీతో ఉన్నాడు, నీ వెనుక వాడు ఉన్నాడు, అందరినీ గుంచుతా. ఎందుకు నేను రేప్ చేసిన బయటకు పోయి. అవును, ఇప్పుడు నువ్వు రేప్ చేసినావని, ఒక ఆడదాన్ని ఇంటికి రప్పించుకున్నావని, నువ్వు నన్ను రేప్ చేసినావని, నువ్వు ఇట్లా ఇట్లా చిత్రహింస చేసినావని చూడు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి అందరికి నిన్ను లాగి ఇదిలోకి లాగించి కొట్టిస్తా చూడు. ఒక మాట నేను రేప్ చేసిన లేదా మరి? నేను రేప్ చేసిన లేదా మరి? ఇదంతా ఇట్లానే కదా ఉంది. ఇట్లా అంటే రేప్ చేసిన అంతే మరి. ఇట్లా ఉండి ఒక ఆడ చెప్తే అదే రేగుతుంది బయట తెలుసా? ఒక ఆడ చెప్తే అదే రేగుతుంది. సూపర్. అవును, నీకు నేను మంచి పొజిషన్ ఇవ్వాలనుకుంటే నువ్వు చేసుకోలేదు. ఉల్టా మాటలు మాట్లాడుతున్నావు. స్నానం చేసినా అంటే చేసి వచ్చే పక్కన కూర్చున్నావు, ఇప్పుడు ఉల్టా మాటలు మాట్లాడుతున్నావు. అందుకోసం నీ అంతా నేను చూస్తా. సరే 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 అడల్లో మాట్లాడాలి. ఏంటి చెప్పు. నువ్వు నీతో మాట్లాడే రేప్ చేసినా అంట. ఓకే, ప్రూవ్ చేయి నేను రేప్ చేసినట్టు. నువ్వు నేను రేప్ చేసిన వీడియో ఉందిగా? ఏడుంది? వీడియో ఉంది. చూపి, ఆ వీడియోలో చూపి. వీడియో చూపిస్తా. ఇది సరిపోద్ది, ఇది సరిపోద్ది. మొత్తం నేనేం చెప్తా మీద పడి రక్కి మొత్తం రేప్ చేసేసిన. రక్కేసినావు, రక్కే అవసరం లేదు. ఇది చాలదా? ఇది చాలా, ఇది చాలదా? ఓకే ఓకే ఓకే. అక్కడ రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది, చూసినావా? ఏ కెమెరా ఎక్కడ పెట్టావు? చూసినావా? ఎందుకు పెట్టావు? ఏం చేస్తున్నావురా నువ్వు? కెమెరా ఎందుకు పెట్టావు? ఏమనుకుంటున్నావు? కెమెరా ఎందుకు పెట్టినావు? అరే కెమెరా ఎందుకు పెట్టినావు? ఏ ప్లీజ్ 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 ఆ కెమెరా వదిలేసి ప్లీజ్. ఏమనుకుంటున్నావు? ఆ కెమెరా వదిలేసి అది డిలీట్ చేసి. ఎందుకు మన మధ్య నేను జరగలేదా? జరగలేదు. నేనేం చెప్పా బయటకి వెళ్ళి? నేనేం బయటికి వెళ్ళి చెప్పా? నేనేం బయటికి వెళ్ళి చెప్పా? నేనేం బయటికి వెళ్ళి చెప్పా? అదే ఎవరు అనుకుంటున్నావేమో. ఎవరైతే ఏముంది ప్లీజ్. నేను ఏదో చేశాను అనుకో, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు ప్లీజ్. కూర్చుందా? నేను రేప్ చేసిందా? ఎవరు అనుకున్నావు? ఎవరు అనుకున్నావు నా దగ్గర? ఎవరు అనుకుంటే ఏముంది, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, దానికోసం వచ్చాను. ప్లీజ్ ఆ కెమెరా బంద్ చేసేది. ఇప్పుడు బయటికి పో, బయటికి పోయి ఒర్రు. నేను రేప్ చేసిన ఎట్లా వరుతావు? నేను బయటికి పోయి ఒర్రు. ఇప్పుడు నేను రేప్ చేసిన అని చెప్పేసి అస్సలు ఆఫ్ చేయ, అస్సలు ఆఫ్ చేయ. ఎంతమందితో మోసం చేసినావు? ఎంతమందితో మోసం చేసినావు? నేను ఒక 20 నెంబర్ల వరకు మోసం చేశాను. ఎంత సంపాదించినావు? చాలా డబ్బు సంపాదించిన. చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకున్నది? ఒకడు ఎవడు? రెడ్డి. రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు. నరేంద్ర రెడ్డి. ఎవడా నరేంద్ర రెడ్డి? లంజోడుకు పిలువని పిలుస్తా. పిలు. ఆ లంజోడు కూడా ఫోన్ చేయి. లేదు ఇప్పుడు చేయడానికి. ప్లీజ్ ఇప్పుడు నాది డిలీట్ చేసేవా? నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. ఏమనుకోకు ప్లీజ్, బతులాడుతున్నాను. కూర్చో. లేచినావు అంటే బొక్కలు ఇరగకూడదు, అర్థమవుతుందా? ఇది నిన్ను రేప్ చేసిందా? ఏ నుంచి రేప్ చేసినమ్మా నిన్ను? ఏ నుంచి రేప్ చేసినా? నేను రేప్ చేయలేదు, ఏం చేయలేదు. తీసే ప్లీజ్. నన్ను రేప్ చేసినావని పైసల కోసం ఏదో చేసినా లేదా? నువ్వు చేస్తున్న స్కామ్ తెలియదు అనుకున్నావా నాకు? ఎవడు చెప్పిండో నీకు తెలియదు. ఎవడు చెప్పిండో కాదు, ఎవడు చెప్పిండో కాదు. నువ్వు ఎంతమంది స్కామ్ చేసినావు అందరు నా దగ్గరకు వచ్చి అర్థమవుతుందా? నేను నీ దగ్గర పట్టుడు పోయినట్టు వేసి నీకు 50,000 ఫస్ట్ 50,000 కొట్టు. ఏ ఫోన్ ఏది నీది? ఇప్పుడు ఏం లేవు, నేను ఖర్చు అయిపోయి ఖర్చు అయిపోయి నా దగ్గర లేవు. నీకు తర్వాత ఇస్తా కానీ ఇప్పుడు నన్ను వదిలే ప్లీజ్. నా ఫోన్ తీసుకున్నావు. నీ పేరు నాకు తెలియదు. ఏం పేరు? లలిత. 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 వచ్చా కూర్చోడ కూర్చోను. ఫోన్ దగ్గరకు వచ్చినా అంటే గుంజి కొడితే అర్థమవుతుందా? లాక్ది తీ, లాక్ది తీ. అన్నీ తమాషల్ని తమాషలు. ఏమి చూతే అని అనుకున్నావు నువ్వు నన్ను అందరు లెక్క? నిన్నేమనుకోలేదు కానీ నీ డబ్బులు ఎక్కడికి పోవు. నీ డబ్బులు నేను వేస్తా తర్వాత. నీ డబ్బులు నేను వేస్తా తర్వాత. ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు గూగుల్ పే ఎందుకు వెళ్తున్నావు?
ఇలా ఇవ్వు, అందులో ఏం లేవు, అందులో ఏం లేవు డబ్బులు, ఇట్లా ఇవ్వు. కెమెరా రన్ అవుతుంది, నువ్వు ఎన్ని కథలు పడ్డా అన్నీ అలా రికార్డ్ అవుతున్నాయి, అర్థమవుతుందా? తప్పు అయిపోయిందని చెప్తున్నావు కదా, అందులో అమౌంటే లేదు, ఏం చేస్తున్నావు? అమౌంటే లేదు అసలు. ఆగు ఆగు Amount ఆగు, లేదు. లేదు కదా నేను చెక్ చేస్తున్నా, ఆగు. ఏంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెండు బ్యాలెన్స్లు చెక్ చేయి, రెండు బ్యాలెన్స్ చూపినా. ఇవ్వు ఒకసారి, ఒకసారి చెప్పేది మంచి మర్యాదగా బ్యాలెన్స్ చెక్ చేస్తున్నా, చెక్ చేయి. నువ్వు నా పైసలు నాకు రిటర్న్ కొట్టు, ఇంకెంతమంది దగ్గర స్కామ్ చేసినావు నేను పిఎస్సి పిఎస్సి నేను నీ డబ్బులైతే ఇచ్చేస్తా, కానీ ఇప్పుడైతే అవ్వదు. నేను ఆగు, మొత్తం ఏయ్, amount అయితే నీ అమ్మ ఆగు. నేను ఒకటికి వేసేసిన, నా దగ్గర అమౌంట్ అయితే సరే లేదు. నేను చెక్ చేస్తున్నా, నేను చెక్ చేస్తా, ఉంటే నేను తీసుకుంటా, లేకపోతే లేదు. వీళ్ళు 26,000 ఎవరు ఇవి? 26,000 అది ఇంకొకటివి, ఆడికి నేను వేయాలి. నేను చిట్టి కట్టే డబ్బులు అవి, నువ్వు అట్లా చేయొద్దు. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే ఇప్పుడు నా ఫోన్ నాకు ఇవ్వు, అరే నా ఫోన్ నాకు ఇవ్వు. నేను ఆడల మీద చెయ్యగా, అర్థమవుతుందా? నా ఇజ్జత్ ఫోన్ పెట్టు, నాకు ఇజ్జత్ పెట్టుకో. నా ఫోన్ నాకు నా ఇవ్వు దగ్గర first. ఎంత తీసుకో? నీ దగ్గర 50,000 తీసుకున్నా. 50,000. నీ 50,000 నేను 1 వీక్ లో చేస్తా, కానీ ఇప్పుడు నన్ను వదిలే ప్లీజ్. నా ఇజ్జత్ పోతుంది బయటకు వెళ్తే. ఒకసారి దూరం జరు. నన్ను ఎంతో పరువు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు నన్ను అట్లా చేయొద్దు. నా డబ్బులు నీ డబ్బులు నీకు నేను అది ఇచ్చేస్తా. అంత ఎందుకు రికార్డ్ చేస్తున్నాను తెలుసా? ఎందుకు? నువ్వు నన్ను నా ముఖం చూసినావా ఇంతకు ముందుకు? లేదు, చూడలే కదా? మ్మ్. నేను ఎవరో తెలుసా? తెలియదు. తెలియదా? యూట్యూబ్లో ఎప్పుడు యూట్యూబ్ చూడవు నువ్వు? మ్మ్. యూట్యూబ్ చూస్తావా? మ్మ్. యూట్యూబ్లో ఎప్పుడు చూడలేవు నువ్వు నన్ను? మ్మ్. యూట్యూబ్లో ఎవరు కాల్ చేస్తున్నా? హలో లలితనా? లలిత ఒక కేసులు ఇరికిందా లలిత? నువ్వెవరన్నా? ఆహా వాళ్ళ హస్బెండ్ వా? ఆహా నీకు కూడా దీంతో సంబంధం ఉందా? సార్ ఇస్తున్నా ఒక్కసారి మాట్లాడు. నువ్వు మీ వైఫ్ నేనేం అట్లా ఏం చేయట్లేదు. ఒక్క నిమిషం. నీ హస్బెండ్ అంట నీ వైఫ్ ఈడ పెద్ద స్కామ్ చేసింది. నేను అన్న నువ్వు కూడా ఏం చేయ తెలుసా? నీకు తెలుసు తెలియదు నాకు తెలియదు. ఇది ఒక నీకు ఈ నంబర్కి ఒక పిఎస్ దగ్గర నీకు లొకేషన్ పెడతా, ఆ పిఎస్ కాడికి రా. అరే వద్దు, ఏమి ఇతను మీ వైఫ్తో మాట్లాడు, మీ వైఫ్తో మాట్లాడు ఇప్పుడు. హలో హలో, ఈయనంతా నన్ను స్కామ్ చేసి ఇక్కడ రూమ్లో బంధించుండు. నువ్వేమి ఇతను చెప్పిన మాటలేమి వినకు. నేను ఇతని దగ్గర ఏం తప్పు చేయలేదు, ఓకేనా? అసలు నువ్వు మాటలేమి వినొద్దు. నువ్వు ఫోన్ పెట్టి ఫస్ట్, ఫోన్ పెట్టి. అరే వద్దు, నా ఫోన్ నాకు ఇవ్వు. ఏంది నా ఫోన్ నాకు ఇవ్వు ప్లీజ్. మా ఆయన తెలిస్తే నన్ను తిడతాడు. ప్లీజ్ నన్ను వదిలేసి నా తప్పు క్షమించి నీ 50,000 నేను నీకు వేసేస్తా. అన్నా నీ డబ్బులు నీకు నేను వేసేస్తాను. మొత్తం రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఏమో అనుకుంటున్నావు, నన్ను పిచ్చోడు అనుకుంటున్నావు. అందరి లెక్కనే ఈడు కూడా పిచ్చోడు బక్కగాడు అట్లా అని ఏం చెప్పేసి లేదు, అనుకుంటున్నావు. కానీ నీ అమౌంట్ నీకు వేసేస్తాను. నీకోసం నాకు తెలియదు కదా, అందుకోసం నేను కూసో అని చెప్పిన. అందుకోసం నేను అందరి దగ్గరే చేసినట్టు నీ దగ్గర చేసా. కానీ చేద్దామని అనుకున్నావు, కానీ దొరికిపోయాను, బుక్ అయ్యాను. మంచి మర్యాదగా లాక్ ది ఫోన్పే ఓపెన్ చెయ్యి. నా నంబర్కి రిటర్న్ పైసలు రాకపోయినాయి అనుకో బిడ్డ, ఇప్పుడు నీ పైసలు నీకు వేసేస్తాను. నన్ను వదిలేస్తావా? ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయా నీ దగ్గర? నా దగ్గర వేరే చోట్ల ఉన్నాయి, వేరే దాంట్లో ఉన్నాయి, వేరే అకౌంట్. నీ అమౌంట్ నేను నీకు వేసేస్తాను. ప్లీజ్ నన్ను వదిలేవా? స్కానర్ చూపిస్తా. మంచి స్కామే. ఎవరు దీని వెనకంత ఉంది? ఇంత పెద్ద మాస్టర్ మైండ్ ఎవరిది అసలు? ఓడాడు నరేందర్ రెడ్డి. లేదు, ఆడెవడు బయటికి రావడానికి లేదు. నన్ను బయటికి లాగొద్దు దయచేసి. నేనేదో పట్టుకుడు కోసం చేసుకుంటున్నా ఈ పని. పొట్టకూడు కోసమా? నన్ను వదిలేసి డబ్బులు నీకు వేసేస్తా. వదిలేస్తాను అంటేనే డబ్బులు వేస్తాను, లేకుంటే ఫస్ట్ నువ్వు నన్ను వదిలేస్తావా? వదిలేస్తా కంపల్సరీగా. నీ అమౌంట్ నీకు వేసేస్తున్నావు, నా ఇజ్జత్ పోతుంది. దయచేసి నన్ను బయటకు వదిలేసే. ఓకేనా? నీ డబ్బులు నీకు వచ్చేసినాయి, నేను వెళ్ళిపోతాను అన్నా.
ఇంకా నేను ఎప్పుడు నేను ఎలా ఏడికి పోతావు? నేను వెళ్ళొద్దా? ఏడికి పోతావు? నేను నా ఇంటికి వెళ్ళొద్దా? పోవద్దు కూర్చో. ఎందుకు? నీ వెనుకోడు ఉన్నాడు అని పిలిపి. వాడు అన్నావు ఇప్పుడు నన్ను వదిలేడు. నేను వాడి జోలికే వెళ్ళను. చెప్పేది విను. నేను చెప్పేది విను. వాడి జోలికి తమాషా లేదు. వద్దు ఒకసారి అతనికి ఏం చెప్పొద్దు. ఈ అమౌంట్ మొత్తం నేను చేశాను. నీ అమౌంట్ చేసినా కదా. నాకు తెలియదు రాబాయ్, నీ పిల్లం స్కామ్ గేమ్ కాదు. ఎంత పెద్ద స్కామ్ చేసిందో ఇటుకి వచ్చి మాట్లాడు. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. నువ్వు నమ్మకు ఇతను మాట. హలో ఫోన్ కట్ చేసి నేను తర్వాత గంటల పిఎస్ కాడికి రాకపోతే నీకు లోపలే పిచ్చి పడతాయి. నువ్వు ఎక్కడికి రాకు. ఒక్క నిమిషం కట్ చేసి ఫోన్ నాకు చెప్పు. కూర్చో కూర్చో కూర్చో. మంచిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా. మంచిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం తర్వాత వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దీని వెనుక ఎవడున్నాడు చెప్పు. ఒక ముగ్గురు ఉన్నారన్న. పేర్లు ముగ్గురికి పేర్లు చెప్పు. పేర్లు అంటే బయట పెట్టడం ఎందుకు చెప్పు. రెడ్డి అన్న, రెడ్డి ఒకతను, ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు బయటికే తీయొద్దు. పేరు ఎందుకు చెప్పిన? ఏంటంటే నేను క్యాజువల్ చెప్పాను, ఆయన పేరు కూడా చెప్పొద్దు అసలు. నరేందర్ రెడ్డి ఫేక్ నేమా? ఫేక్ నేమ్ ఏం కాదు, ఓన్ నేమే. కాకపోతే ఆయన పేరు చెప్పేసిన తడబడి అంటే కంగారులో చెప్పేశాను. వీళ్ళిద్దరు పేర్లు కూడా నేను చెప్పొద్దు అసలు. చెప్పొద్దు అన్న. ఎందుకంటే మనం ఒకరి దగ్గర కూడి లాక్కున్నప్పుడు వాళ్ళు మనల్ని తిడతారు కదా. వాళ్ళు మనం కూడి పెడుతున్నారు. ఏ విధంగా నా కూడు లాక్కునేది, ఈ విధంగా మీరు కూడు తినేది, ఒకళ్ళని మోసం చేసి ఈ విధంగా మీరు చేసేది, నేను చేసింది తప్పు. ఈ విధంగా మీరు చేసేది, ఈ విధంగా నీ కడుపు నింపుకునేది. నేను చేసిన తప్పు అయిపోయింది. పెళ్ళైందా నీకు? అయింది. పిల్లలు ఉన్నారా? నీ పిల్లలు ఏమైనా బాగుపడతారా? నీ పిల్లలకి ఏమైనా కడుపు నింపుతుందా? ఈ చెత్త మనీతో నీ పిల్లలకి కడుపు నింపుతున్నావు నువ్వు? అలా ఏం లేదు, ఏదో కొత్త కోసం చేస్తున్నా అంతే. ఇక్కడ నుంచి ఏం చేయను. ఎన్ని పైసలు సంపాదించినావు ఇందులో నుంచా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? నన్ను పంపించే నన్ను మా హస్బెండ్ కొడతాడు నన్ను. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, తప్పు అయిపోయింది కదా, వదిలేసి కాదు. నేను పిఎస్ లో పట్టిస్తాను, నేను కొడతా. ఇప్పుడు అయిపోయింది కదా, వదిలేసి. మర్యాదగా నీ ఎంత పైసలు సంపాదించారు నిజం చెప్పు. ఇప్పుడు చెప్పేది ఎందుకులే, నీకు వేసేసినా కదా, నన్ను పంపించేయచ్చు కదా. చెప్తున్నా, నేను ఇంతవరకు నేను ఏ లీడింగ్ మీద చెయ్యలేదు. మంచి మర్యాదగా నిజాలన్నీ బయట పెట్టినావా మంచిది, నీకు తక్కువ శిక్ష పడుతుంది. లేదు కాదు అంటే నీ ఎంబడున్న వెనకాలన్న రెడ్డి అర్థమవుతుందా? అదే వాళ్ళు ఏం లేదన్నా, నేను తక్కువే చూసుకున్నా. నాకు వాళ్ళు వేసింది మాత్రము ఒక 50 అంటే మనిషికి ఒక 20,000 ఉంటే, మన 20 మంది అంటే మనిషికి దిక్కిన ఒక 50,000 నాకు ఇస్తారన్న. ఉన్న అమౌంట్ వాళ్ళే తీసుకుంటారు. ఉన్న 50,000 కాదు. ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పు. ఇప్పుడు నేను చేసేసిన అనుకో, ఇప్పుడు నేను నీతోని ఫిజికల్ అయిపోయినా, ఫిజికల్ అయింది అనుకో, ఫిజికల్ అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? తర్వాత ఏముంటుంది నీ ప్రాసెస్? ఏముంటుంది? ప్రాసెస్ ఏం లేదు ఇందులో. ఫిజికల్ అయిన తర్వాత ఏం చేస్తావు చెప్పు. ప్రాసెస్ ఏం లేదంటే ఏం లేదు. అయినా ఇప్పుడు నీకెందుకు చెప్పాలి అసలు? నీ అమౌంట్ నీకు వేసినా కదా, నా ఫోన్ నాకు ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతా. మా ఆయన కొడతాడు నన్ను, ఇంట్లోంచి జైల్లో కూర్చుంటా. మా ఇంట్లోంచి నువ్వు చెప్పి ఒక్క నిమిషం చెప్పేది నేను చెప్పేది నీకు ఇచ్చాను కదా, చెప్పేది ఎందుకు లాగుతున్నావు మళ్ళీ? ఇంకా కెమెరా ఆన్ అవుతుందని నేను ఇంత గమ్మున కూర్చున్నా, లేకుంటే నీ పని చెప్పుండేవాడిని. ఒక మాట చెప్పేది నేను మంచిగా మర్యాదగా నేను చెప్తాను. నువ్వు ఒక ఆడమవి అని చెప్పేసి నేను ఆలోచించి మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు వివరాలన్నీ బయట పెట్టినావు అనుకో, నేనేం చెప్తా అంటే కేసు కూడా ఏమని పెడతా అంటే, ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు, ఈ అమ్మాయి పాపం పని చేసుకునే అమ్మాయి, ఈ అమ్మాయిని ఇరికిచ్చిరని వాళ్ళని ఇరికిస్తా. అంతే చెప్తావా? అంతే చెప్తా. ఇప్పుడు నా పేరు నిజంగా బయటికి నీ పేరు బయటికి కంపల్సరీ నమ్మకంతో నేను వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పేస్తున్నా. తర్వాత ఎవరైనా నన్ను బయట పెడితే నా లైఫ్ పోతుంది. నీ దగ్గరకు ఎవ్వరు వచ్చినా సరే నేను నా లైఫ్ పోతుంది. ఓకేనా? పేర్లు చెప్పనా? రెడ్డి ఒకడు, తర్వాత ఏమో ఒకడు,
ఏం చేస్తుంటారు వీళ్ళు? ఇదే స్కామ్ చేస్తుంటారా? ఎంతమందిని స్కామ్ చేసి? అప్పుడే చాలా మందికి అయ్యిండే. నా ప్రాసెస్లోనే ఒక 20 నెంబర్స్ చేసాము. ఓకే, ఇప్పుడు నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు నేను నీతోని ఫిజికల్ అయినా నీకు 50,000 ఇచ్చిన. ఫిజికల్ అయిన తర్వాత ఏంది? ఫిజికల్ అయిన తర్వాత ఏం లేదు, అది ఒక స్కామ్ లాగా. మనం ఏం చేస్తామంటే అది వీడియోస్ పెట్టుకొని అది బయట వీడియోస్ తీసినావు నువ్వు? వీడియోస్ తీసి వైరల్ చేసుకుంటాం, బయట వైరల్ చేసుకుంటారు. అంటే బయట కూడా అమ్ముకుంటారు మీరు ఈ వీడియోస్? బయట వైరల్ చేసుకుని దానివల్ల మళ్ళీ నువ్వు వస్తావు కదా, నీ ఫేస్ వస్తుంది కదా. నా ఫేస్ రాదు. ఎందుకు రాదు నీ ఫేస్? మనం అది అట్లా చెయ్యం కదా, వాళ్ళు చూస్తారు, మనకేం తెలీదు. వాళ్ళు చేయమంటారు, వస్తాము, మాట్లాడతాము, చేస్తాము, వెళ్ళిపోతాం. ఉన్న ప్రాసెస్ అంతా వాళ్ళే ఒకవేళ మళ్ళీ నీకు ఫోన్ చేసి నన్ను బయటికి పంపిస్తాను కదా, ఏమైంది అని అడిగితే? ఎవరు? నేను ఇప్పుడు నన్ను చేసినావు, ఇప్పుడు నేను నన్ను బయటికి పంపిస్తాను కదా, ఏమైంది నాతో ఇవన్నీ చేసినావు అని చెప్పేసి అడుగుతా. తర్వాత ఏం చేస్తాను? నాతో ఇంత ఫిజికల్ అయింటారు కదా మేడం, ఇంతగానం చేసి ఇంత ప్రాసెస్ నేను చేసినా కదా, తర్వాత నాది ఏంది అని చెప్పేసి ఏం లేదు. ఎవరైనా కాల్ చేశారు అనుకో, ఎవరైనా కాల్ చేస్తే వారి నెంబర్ బ్లాక్ పెట్టేస్తాను. బ్లాక్ పెట్టేసేసి వాడికి చెప్తాను ఒకటే మాట, నువ్వు ఫోన్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నా కోసం మొత్తం బయట పెట్టినావు కాబట్టి నీ పిల్లానికి నీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను ఈ వీడియో. పంపిస్తాను నువ్వు రికార్డ్ చేసిన వీడియోస్. అంతే కదా మరి, అంతే కదా. మనం చేసే పని ఏముంది? మనం చెప్పినప్పుడు వినలేదు. మన్నా స్కామ్ ఇది. ఏమన్నా స్కామా? స్కామ్ ఏముంది? పట్టుకుడు కోసం ఏదో కోసం ఏదన్నా ఒకటి అంటే నీ అమ్మ ఏం మనుషులను మోసం చేస్తావు? అయ్యను ఎంతమందిని మోసం చేస్తావు ఇట్లా? నా అమౌంట్ కాదు, అందరి అమౌంట్ రిటర్న్ రావాలి. ఎట్లా రావో నేను చూస్తాను. నడు పిఎస్కి వస్తాడు నీ ఎంబడి, వాళ్ళని కూడా ఫోన్ చేయి పిఎస్కి. తమాషాలు తెగుతున్నావా? ఇప్పుడు మా ఆయన తెలిస్తే మా ఆయన ఊరుకోడు. ఈ డబ్బులు నీకు వచ్చేసినాయి కదా, ఏమి వచ్చాయన్నా? అరే నడు పిఎస్కి నడు. పట్టుకోరా, నేను బయటనే పట్టుకోరు, నేను ఇలా కెమెరా పని చేసి వస్తున్నాను. సో గైస్ మీరు చూసారు కదా ఆమె ఏ విధంగా స్కామ్ చేసింది, ఏ విధంగా మాట్లాడుతుందని. దీని ఇంట్లో కూడా పెద్దోడు ఉన్నాడంట, వాళ్ళని కూడా నేను బయటికి లాగుతున్నాను. ఇట్లా ఇప్పుడు ఆమె సీదా పిఎస్కి తీసుకొని పోతున్నా. పిఎస్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది ఫర్దర్గా ఆ వీడియో కూడా పెడతా. ఆడ ఎప్పుడైతే వస్తాడో నరేందర్ రెడ్డి ఎవడో అన్నది చూసినాం, వాడిని కూడా బయట పెడతా. ఇవన్నీ స్కాములు. సో మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే జాగ్రత్త పడుతుంది. ఇట్లాంటి స్కామ్లను వచ్చి తప్పించుకోండి. నేను ఎంత అవేర్నెస్ ఇచ్చినా, ఎంత ఏమి ఇచ్చినా సరే మోసపోతూనే ఉన్నారు. నాకు మెసేజ్లు వచ్చేటివి వస్తూనే ఉన్నాయి, అన్న ఈ విధంగా జరుగుతుంది. అరే ముందు పైసలు ఇచ్చేది ఉంటే ఏది ఇవ్వకండి రా బాబు, ముందు పైసలు ఇచ్చేది ఉంది అంటే అది పెద్ద స్కామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోరు. ఎవడు హెల్ప్ చేసేటోడు, ఎవడు బయటికి పంపించేటోడు ముందు పైసలు తీసుకోవాలంటే ఈ విధంగా ఏదైనా ఉంటే ముందు అంతా డీప్గా ఆలోచించి, డీప్గా వాళ్ళకి క్వశ్చన్ చేసి, వాళ్ళ గురించి అంతా తెలుసుకొని ఇవన్నిటిని మీరు ఇవన్నిటిని తెలుసుకొని మీరు ఇంకా ముందడుగు వేయండి. అంతేగాని ఇట్లా గుడ్డిగా నమ్మి ఎడ్డోళ్ళకే వేయకూడదు పైసల దగ్గర. అర్థమవుతుందా? మీది ఏమున్నా కానీ సరే మీ కష్టంతో వస్తుంది. మీరేమి ఇట్లా పైసలు కడితే ఇట్లా ఫిజికల్ అయితే రాదు. ఇది అదొక రూల్ అంట. బయటికి పోవాలంట ఫిజికల్గా ఫిట్ ఉన్నానో లేదో తెలుసుకోవాలంట. పొంగుంది అట్లాంటి రూల్. బయటికి పోవాలంటే ఎవడన్నా ఫిజికల్ చూస్తారా? ఏమన్నా కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఫిజికల్గా ఎట్లా నువ్వు ఫిట్ ఉన్నావు అది చూడడానికి. ఫిజికల్గా ఫిట్ ఉన్నావు అంటే ఆ విధంగా రన్నింగో లేకపోతే ఏదైనా ఎక్సర్సైజో లేకపోతే నా బాడీ పరంగా ఫిజికల్గా ఫిట్ ఉన్నా అట్లా కాదు. సెక్షువల్గా ఫిట్ ఉన్నానా లేదా చూస్తుందంటే ఆమె మాటలు 20 మందితో సెన్స్ చేసిందని ఏం చెప్పాలి నేను ఇప్పుడు. చూసేటోళ్ళు కూడా ఇలా ఎక్కిన వాళ్ళు కూడా ఎంత ఎట్టిగా ఉంటారంటే నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని నేను ఏమనలేను. ఇంకా ఇక మోసం చేసేటోళ్ళు ఉన్నంత వరకు మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉంటారు. మన మీద ఉంటుంది ఆ జాగ్రత్త పడేది అనేది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంతగానో నెత్తి నోరు మొత్తుకొని చెప్పుకుంటున్నా, జాగ్రత్త పడండి. ఇంతగానో తీసుకుంటున్నా. ఇప్పుడు దీని తర్వాత నాకు ఏమైనా కావచ్చు. ఎవడో పెద్ద వాళ్ళు పేర్లు ఉన్నాయంట, వాళ్ళు నాకు వచ్చి ఏమన్నా అటాక్ చేయొచ్చు. అటాక్ చేసినా నా బొంగు నేను భయపడేది లేదు. ఎవడు అయ్యొచ్చినా ఇవేది లేదు. అండ్ ఇంకోటి నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే, వీడియో చూడొచ్చు, వాళ్ళు కూడా చూడొచ్చు, ఎవడు ఈ స్కామర్స్ కూడా చూడొచ్చు. సో కాబట్టి నా మీద ఏమన్నా అటాక్ మీద ప్లాన్ చేసినా కానీ సరే, నెక్స్ట్ నా మీద ఎటువంటి థ్రెట్ ఉన్నా కానీ సరే నేనైతే భయపడా. సో నాకు మీరంతానైతే నా బలం, నా సబ్స్క్రైబర్సే నా బలం. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి ఉన్నారో కింద కామెంట్ చేయండి. నేను ఈ సిటీ నుంచి ఉన్నా, నేను ఈ స్టేట్ నుంచి ఉన్నా, నేను ఇక్కడ నుంచి మీ వీడియో చూస్తున్నాను అనేది కింద కామెంట్ చేస్తే ఈ వీడియో చూసేటప్పుడు కూడా వానికి కూడా ఉచ్చపడిపోతుంది. అరే వీనికి ప్రతి దగ్గర వీనికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎక్కడ పోయినా వీళ్ళు ఏం చేయలేము అని వానికి ఒకటి మైండ్లో కూర్చుంటుంది ఒకవేళ వాడి వీడియో చూస్తే.
సో కాబట్టి కింద కామెంట్ చేయండి, మీరు ఏ స్టేట్ నుంచి, ఏ సిటీ నుంచి, ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి.